హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. చూడండి, ప్రతి ఒక్కరి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నిన్న మొన్న వీడియో చూడకపోయినా చూసి గంట సింబల్ అనేది చూడండి. ఇది గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మార్కెట్ అండి. కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి బస్సు అనేది పల్నాడుకి వెళ్ళే బస్సులు, మాచర్లకి వెళ్ళే బస్సులు అక్కడ ఆగుతాయి. బస్ స్టాండింగ్ నుంచి కూడా ఆగుతాయి. ఇక్కడ మార్కెట్ దగ్గర మాత్రం కూరగాయల మార్కెట్ దగ్గర ఆగుతాయి. జిన్నా సివిల్ సెంటర్ దాటాక అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కి వెళ్ళటానికి, పిడుగురాళ్ళకి, మాచర్లకి వెళ్ళటానికి పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. చిలకలూరుపేటకి వెళ్ళేవి, నసరాపేటకి వెళ్ళేవి ఉంటాయి బస్సులు. ఇప్పుడు పిడుగురాళ్ళకి వెళ్ళే వెళ్ళే బస్సు ఎక్కాము ఎక్స్ప్రెస్ ట్రైన్. దానికి టికెట్ అనేది ఫోన్పే ద్వారా కూడా చేసుకొని టికెట్ అనేది తీసుకోవచ్చు. 95 రూపాయలు టికెట్ పిడుగురాళ్ళకి. బస్ స్టాండింగ్ కూరగాయలు మార్కెట్ బస్ స్టాండింగ్ నుంచి పల్నాడుకి వెళ్ళే బస్సు ఎక్కాము. ఈ టికెట్ అనేది ఫోన్పే చేసుకొని టికెట్ కూడా తీసుకోవచ్చు. ఫోన్ ద్వారా టికెట్ అనేది తీసుకోవచ్చు. 95 రూపాయలు ఫోన్పే చేసుకొని టికెట్ అనేది తీసుకోవాలి. మనం ఏ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరికి ఎక్స్ప్రెస్ బస్సుకి పల్లెవేలి బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయండి. సౌకర్యంగా 2 గంటల జర్నీ పట్టిద్ది. ఫోన్పే డబ్బులు పే చేసుకొని టికెట్ అనేది తీసుకోవాలి. కండక్టర్ గారు ఈ విధంగా ఫోన్పే చేయించుకొని మనీ అనేది ఫోన్పే చేయించుకొని టికెట్ అనేది ఇస్తున్నారు. 95 రూపాయలు పిడుగురాళ్ళ వెళ్ళడానికి. గుంటూరు కూరగాయల మార్కెట్ నుంచి పల్నాడుకి వెళ్ళే బస్సులు ఉన్నాయండి సౌకర్యంగా. బస్ స్టాండింగ్ దగ్గర నుంచి కూడా ఉంటాయి. ఇక్కడ మార్కెట్ దగ్గర నుంచి కూడా ఉంటాయి బస్సులు సౌకర్యంగా. ఇదే విధంగా ఫోన్పే చేసుకొని కండక్టర్ దగ్గర నుంచి మనం టికెట్ అనేది తీసుకోవాలి. టికెట్ అనేది 95 రూపాయలు. పిడుగురాళ్ళకి వెళ్ళటానికి బస్ స్టాండింగ్ వరకు దింపుతారు. గుంటూరు, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా మార్కెట్ కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి పిడుగురాళ్ళకి వెళ్ళటానికి 95 రూపాయలు. బస్సులో ఫోన్పే చేసుకొని సౌకర్యంగా టికెట్ అనేది తీసుకొని ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ప్రయాణికులు అనేది జర్నీ చేసి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఊరికి వెళ్ళటానికి టికెట్ అనేది. ఇదే విధంగా మాచర్ల వెళ్ళటానికి 3 మనుషులకి ఒక్కొక్కరికి 190 రూపాయలు టికెట్. గుంటూరు నుంచి ఒక మనిషికి వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్సుకి 190 రూపాయలు. 3 మనుషులకి 540 రూపాయలు బస్సుకి మాచర్ల వెళ్ళటానికి. ఇంకా అదే విధంగా ఇంకా బస్సులో ప్రయాణికులందరూ టికెట్ అనేది తీసుకొని సత్తెనపల్లి బస్ స్టాండింగ్ దగ్గరికి వచ్చామండి. ఆ బస్సు అనేది 2 నిమిషాలు ఆగింది అక్కడ ప్రయాణికులు బస్సు పట్టుకోవడానికి. బస్సులో దిగేవాళ్ళు ఎక్కేవాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా సత్తెనపల్లి బస్ స్టాండింగ్లో బస్సులు అనేవి ఉన్నాయి. మాచర్ల వెళ్ళటానికి, హైదరాబాద్ వెళ్ళటానికి బస్సులు అనేవి వస్తున్నాయి. టైం అనేది 12 గంటలు అవుతుంది. ఇప్పుడు 12:30 అవుతుంది టైం అనేది మధ్యాహ్నం. సత్తెనపల్లి బస్ స్టాండింగ్ అండి. ఆ బస్ స్టాండింగ్ దగ్గర ఇంకా సరేనని మళ్ళీ బస్సు కదిలి ప్రయాణం చేస్తున్నాము. పిడుగురాళ్ళ వెళ్ళాలి. పిడుగురాళ్ళ బస్ స్టాండింగ్ వరకు వెళ్ళిద్ది. మేము కొండమూడు వరకే దిగామండి. బస్ స్టాండింగ్లోనే దింపేసిద్ది. ఇంకా తర్వాత మాచర్ల కూడా వెళ్ళొచ్చు ఇదే బస్సులో. మాచర్ల వరకు వెళ్తుంది బస్సు అనేది, చూసుకొని వెళ్ళొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సత్తెనపల్లి బస్ స్టాండింగ్ నుంచి మరలా
బస్సు అనేది కదిలి వెళుతుంది. ఆ తర్వాత రాజుపాలెం బెల్లంకొండ దాటినాక ఇక్కడ వచ్చేసి కొండమూడు, ఇదిగోండి ఇక్కడ దిగాము. బస్సు 95 రూపాయలే తీసుకున్నారు. ఇది సత్తెనపల్లి అండి. సత్తెనపల్లి నుంచి బస్సు వెళ్తుంది, చిన్నగా నడుస్తుంది. ప్రయాణికులు అనేది దిగుతా ఎక్కుతూ ఉంటారు కాబట్టి బస్సులు టికెట్ మాత్రం తగ్గలేదండి. చాలా ఛార్జ్ అనేది. రైలు టికెట్ మాత్రం తగ్గాయి ఛార్జీలు అనేవి. టికెట్లు. ఇది గడియాన సెంటర్ అండి. ఇక్కడ వచ్చేసి సత్తెనపల్లి గడియాన సెంటర్. ఇంకా సరేనని తర్వాత కొండమూడు దిగామండి. ఆ కొండమూడు వరకు దిగి బస్సు అనేది దిగేసాము. అంతవరకు 95 రూపాయలు టికెట్, బస్ టికెట్.